యో వాట్సాప్ గైస్, నేను మీ టెక్ బ్యాడ్ గానీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే గైస్, సర్ఫేస్ వెబ్, డార్క్ వెబ్, డీప్ వెబ్ అనే వాటి గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం గైస్. చాలామంది నన్ను అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ వెబ్ అంటే ఏంటంటే, మీరు డైలీ మీరు గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తుంటారో, నార్మల్గా మీరు ఏదైనా వెబ్సైట్స్, ఏదైనా మీకు కావాల్సిన వెబ్సైట్ గురించి ఏదైనా సెర్చ్ చేస్తుంటారు కదా, మన గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏవైతే ఆ వెబ్సైట్స్ వస్తున్నాయో ఆ వెబ్సైట్స్ అన్నీ సర్ఫేస్ వెబ్. మనం ఇప్పుడు ఈ సర్ఫేస్ వెబ్ మన కామన్ పీపుల్ గురించి జస్ట్ 1% మాత్రమే. ఇది అసలైనది ఏంటంటే డీప్ వెబ్, డార్క్ వెబ్ అవన్నీ ఇప్పుడు అసలైనవి కింద 99% అసలైనవి అవే ఉంటాయి గైస్. నేను వాటి గురించి కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. ఇప్పుడైతే మీకు సర్ఫేస్ వెబ్ గురించి అయితే అర్థమైంది అనుకుంటా. సర్ఫేస్ వెబ్ అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో, మనకి ఏదైతే గూగుల్ మనకి చూపిస్తుందో అది సర్ఫేస్ వెబ్ గైస్. ఇప్పుడు నేను వచ్చేసి వేరే దాని గురించి మాట్లాడుతుంటా, ఓకేనా గైస్. నెక్స్ట్ మాట్లాడుకునేది వచ్చేసి గైస్ డీప్ వెబ్. డీప్ వెబ్ అంటే ఏం లేదు గైస్, మనం ఇప్పుడు సెర్చ్ చేసే దాంట్లో మన గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఉంటుంది. కాకపోతే ఇది మనకి ప్రైవేట్ అన్నట్టు. మనం ఎవరికైతే సెండ్ చేయాలి అని అనుకుంటున్నామో, ఎవరికైతే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన ఫ్రెండ్స్, వెబ్సైట్ క్రియేట్ చేసిన, కాకపోతే ఆ వెబ్సైట్లో నార్మల్ యూజర్స్ ఉంటారు. మనకి కావాల్సిన ఇంపార్టెంట్వి కొంతమందికి పంపించాలి అనుకుంటాం కదా, దానికి ఆ లింక్ మనం వేరే జనరేట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ యూజర్స్కి కొన్ని కనిపిస్తుంటాయి, కాకపోతే కొన్ని హైడ్ అయినవి ఉంటాయి కదా, మనం కావాలని. ఇప్పుడు మనం ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కొన్ని మనం హైడ్ చేసుకుంటాం కదా, అట్లనే ఒక వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. అవి ఎవరికి సెండ్ చేయాలని మనం అనుకుంటున్నామో ఆ లింక్ అనేది ఉంటుంది కదా, ఆ లింక్ మనం వాళ్ళకి సెండ్ చేస్తేనే మనం దాన్ని ఆ లింక్ అనేది ప్రైవేట్గా క్రియేట్ చేసేసుకొని, నార్మల్ యూజర్స్కి కాకుండా ఈ లింక్ ఏదైతే ఉంటుందో మనం ఎవరికి సెండ్ చేయాలని అనుకుంటున్నామో ఆ లింక్ వాళ్ళకి సెండ్ చేసినాక వాళ్ళకి ఆ లింక్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో కదా, ఆ యూఆర్ఎల్ ఇంకా మన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సెర్చ్ చేయగలుగుతారు. అప్పుడు మనం సెండ్ చేసినాం కాబట్టి దాన్ని సెర్చ్ చేయగలుగుతారు, బ్రౌజర్లో మనం సెర్చ్ చేయగలుగుతారు. దాన్నే డీప్ వెబ్ అంటారు. మనం ఏదైతే మనం ప్రైవేట్గా పెట్టుకున్నామో, అది ఎవరికైతే మనం సెండ్ చేస్తున్నామో ఉంటుంది కదా, అలాంటివి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ చేసిన అనుకో, ఆ వీడియో ఇప్పుడు మీ అందరికీ ఏదైనా ఇంపార్టెంట్ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ అది పెట్టొద్దు అనుకున్నప్పుడు అది నేను వేరే వాళ్ళకి ఎవరికన్నా, నాకు ఎవరు బాగా అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో హ్యాకింగ్ మీద, వాటిని నేను సెండ్ చేయాలనుకుంటున్నాను, ఆ వీడియో సెండ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఆ వీడియో సెండ్ చేయాలనుకుంటే నేను ఒక లింక్ క్రియేట్ చేసేసుకుంటా. ఆ లింక్ క్రియేట్ చేసేసుకొని ఆ లింక్ ఏదైతే ఉంటుందో నేను వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మాత్రమే ఆ లింక్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఆ లింక్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అప్పుడు తను ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి చూడగలుగుతారు. అదే మీరు నార్మల్గా అయితే నేను ఇచ్చిన నార్మల్ వెబ్సైట్లో అయితే కనిపించదు. అదే డీప్ వెబ్ గైస్. మనం ప్రైవేట్గా ఏవైతే పెట్టుకుంటామో, మనం ఎగ్జాంపుల్ మన ప్రైవేట్ మెసేజెస్, వాట్సాప్ సీక్రెట్ మెసేజెస్ అవన్నీ ఎట్లా హైడ్ చేసుకుంటామో అట్లా ఈ వెబ్సైట్ లింక్స్ కూడా కొన్ని హైడ్ అయినా ఉంటాయి. అది డీప్ వెబ్ గైస్. ఇది ఒక పేజ్ సెక్యూరిటీ తోటి ఒక లింక్ అనేది సెండ్ చేసుకొని ప్రైవేట్ సెక్యూరిటీ కోసం అనేది మనం ఎవరికైతే సెండ్ చేయాలి అని అనుకుంటున్నామో దాని గురించి మాత్రమే క్రియేట్ చేసుకునే లింక్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మొత్తం డీప్ వెబ్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏదైతే మనం ప్రైవేట్గా లింక్స్ అనేది మనం ఎవరు సెండ్ చేయాలనుకుంటున్నామో, ఎవరికైతే వాళ్ళ దగ్గర మన ఈ లింక్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరి దగ్గర అయితే మనవి ఉంటాయో అలాంటి మనం సీక్రెట్గా మెయింటైన్ చేసేదాన్ని డీప్ వెబ్ అంటారు. ఇలాంటివి చాలా వెబ్సైట్స్ ఇట్లా డీప్ వెబ్లో ఇంకా చాలా దాగి ఉన్నాయి. సర్ఫ్ వెబ్లో ఇంకా 1%, డీప్ వెబ్లో ఇంకా చాలా ఇట్లా ప్రైవేట్గానే ఎక్కువ డీప్ వెబ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది డీప్ వెబ్ అంటారు. కంప్లీట్లీ డీప్ వెబ్ గురించి అయితే నేను ప్రాసెస్ అయితే చెప్పేసినాను అనుకుంటున్నా. చలో డార్క్ వెబ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనము డార్క్ వెబ్ అనేది చాలా డేంజరస్ పనులు, ఇల్లీగల్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ మన ఈ డార్క్ వెబ్లో అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఏమైతే మాఫియా, స్మగ్లింగ్స్, ఏమంటే గన్స్, ఇంకా ఎక్సెట్రా చాలా స్మగ్లింగ్స్వి లేదా ఇల్లీగల్ పనులు ఏవైతే డేంజరస్ ఇల్లీగల్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ డార్క్ వెబ్లో ఉంటాయి. అవన్నీ చాలా సీక్రెట్గా ఉంటాయి. మీరు సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసినా, ఎక్కడ యూఆర్ఎల్ ఉన్నా, ఏది అవన్నీ అది మన ఈ సెర్చ్ ఇంజన్లో అని కాదు, ఇక్కడ డీప్ వెబ్లో కాదు, దేంట్లో రాదు. సర్ఫ్ వెబ్లో మనం సెర్చ్ చేసేటివి అన్నీ కనిపిస్తాయి. డీప్ అనేది ఎట్లా అంటే ప్రైవేట్ వాళ్ళ గురించి. ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలి, కాకపోతే అవి నార్మల్ పీపుల్స్ చూడొద్దు, ఈ సీక్రెట్గా ఉండాలని డీప్ వెబ్లో
అట్లా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారో దాన్ని డీప్ వెబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు డార్క్ వెబ్ అనేది కంప్లీట్లీ ఇల్లీగల్ పనులు, ఏవైతే ఇల్లీగల్ పనులు చాలా డేంజరస్కి, గవర్నమెంట్కి విరుద్ధంగా, ఇంకా చాలా విరుద్ధంగా ప్రజలకి డేంజరస్గా అలాంటి పనులు ఏవైతే చేస్తుంటారో అవన్నీ డార్క్ వెబ్ కిందికి వస్తాయి. ఈ డార్క్ వెబ్ అనేది ఎక్కడ సెర్చ్ చేసినా ఏం చేసినా మనకు దొరకదు. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందంటే ఎవరు ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ సుపారీ తీసుకోవడము, లేదేమన్నా డ్రగ్ డీలింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, మాఫియా డీలింగ్స్ అవేమన్నా ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఎవరైతే ఇల్లీగల్ పనులు అయితే చేస్తుంటారో ఓన్లీ వాళ్ళ దగ్గర మాత్రమే ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. వీళ్ళ దగ్గర ఓన్లీ ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళకి మాత్రమే ఆ డార్క్ వెబ్ గురించి దాగి ఉంటాయి. ఈ డార్క్ వెబ్లో ఇంకా చాలా డీప్ అన్నట్టు, చాలా చీకటి ప్రపంచం అది. దాంట్లో ఇల్లీగల్ పనులు అన్నీ వీళ్ళు చేస్తుంటారు. అది మొత్తం డార్క్ వెబ్ గైస్. ఐ హోప్ ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలని అనుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి, ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఇన్స్టాలో నేను యాక్టివ్లో ఉంటాను ఫ్రెండ్స్. లేదా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా మీకు ఇస్తాను పక్కా. కింద కామెంట్ చేయండి, లేదా నేను రిప్లై కూడా పక్కా మీకు ఇస్తాను. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇలాంటి వీడియోస్ అందరికీ తెలుస్తేనే కొంచెం ఈ జనరేషన్లో మాత్రం ఇంపార్టెంట్, ఇది చాలా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకుంటేనే ఇంపార్టెంట్. అందరితో షేర్ చేయండి, మీకు వీలైతేనే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేసండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ నేను ఇంకా తీసుకొస్తుంటా మన సేఫ్టీ గురించి, వాటి గురించి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బై బై.